ఏపీ రాజకీయాల్లోకి ఎన్ఆర్ఐలు ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారు. తెర వెనుక కాదు, ఇక మాది డైరెక్ట్ అంటూ డిసైడ్ అయ్యారు. ప్రత్యేకించి టీడీపీతో జత కట్టేందుకు ఎన్ఆర్ఐలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ కోవలో అనంతపురంకు చెందిన ఎదులపల్లి నిర్మల అర్బన్ పోటీ బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఏనాడు ఆమె మాతృభూమిని మర్చిపోలేదు. సేవా కార్యక్రమాలతో ప్రజల మనసును ఇప్పటికే కొల్లగొట్టారు. సేవకు రాజకీయం తోడైతే అభివృద్ధి దోహదపడుతుందన్న ధీమాతో ఉన్నారు. అందరి ఎమ్మెల్యేలుగా కాకుండా యువతకు విద్య, ఉపాధి, సంక్షేమాలను దగ్గర చేస్తామంటున్న ఎదులపల్లి నిర్మలతో మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయా పార్టీలకు సంబంధించిన ఆశావాహులు ఇప్పుడు పార్టీల దగ్గర క్యూ కడుతున్నారు. ఎద్దులపల్లి నిర్మల గారు తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి సమాజ సేవ అలాగే ప్రజాసేవ చేయడానికి ముందుకొస్తున్నారు. అసలు ఎద్దులపల్లి నిర్మల ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, రాజకీయాల్లోకి రావడానికి ఏం కారణాలు ఉన్నాయని ఆమె మాటల్లోనే విందాం. ప్రస్తుతం మనతో ఎద్దులపల్లి నిర్మల గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, అసలు ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేపథ్యం ఏంటి? నాది అనంతపురం జిల్లా, పుట్టి పెరిగింది అనంతపురం జిల్లాలోనే. నేను చదువుకున్నది ఎంపీపీ యూపీ స్కూల్ టీచర్లోపల్లి. దాని తర్వాత మన అన్న ఎన్టీ రామారావు గారు అప్పట్లోనే కార్పొరేట్ కళాశాలలు మనకు లేవు, అంటే హై స్కూల్స్ లేవు, కార్పొరేట్ ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు అని స్థాపించున్నారు. దాంట్లో నాకు అడ్మిషన్ రావడం వలన, అంటే జిల్లాకు ఒక 30 మందిని సెలెక్ట్ చేసి అన్ని సామాజిక వర్గాల నుంచి సీటు వస్తుంది అనమాట పిల్లలకి. అక్కడ అందులో నాకు అడ్మిషన్ దొరికింది. అక్కడ చాలా మంచి విద్య దొరికింది నాకు. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్, డిగ్రీ, నా ఎంబీఏ కూడా ఇక్కడ ఐసెట్లో మంచి ర్యాంక్ వచ్చి ఎస్కే యూనివర్సిటీ క్యాంపస్లోనే నేను ఎంబీఏ కంప్లీట్ చేసినాను. కాకపోతే 2000 సంవత్సరంలో మన రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితి, అప్పుడప్పుడు ఐటీ రెవల్యూషన్ స్టార్ట్ అయింది మన చంద్రబాబు నాయుడు గారి విజన్ వలన. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. కాబట్టి నాకు అమెరికాకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. నేను వేరే యూకేలో కూడా చదువుకున్నాను, ఎంఎస్ చేశాను. తర్వాత యూఎస్కి వెళ్ళి అక్కడ జాబ్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. నేను చాలా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో వర్క్ చేశాను. హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అగ్రికల్చరల్ ఇండస్ట్రీ కానీ, పేపర్ మెషిన్, క్లోతింగ్, చాలా మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, చాలా కంపెనీస్లో నేను అక్కడ వర్క్ చేశాను. చాలా కంట్రీస్లో నాకు టీమ్స్, చాలా కంట్రీస్లో కూడా టీమ్స్తో నేను బిల్డ్ చేశాను. లీడర్షిప్ పొజిషన్లో ఉన్నాను, మంచి లీడర్షిప్ పొజిషన్లో. ఈ 20 ఇయర్స్లో చాలా గ్లోబల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎక్స్పోజర్ వచ్చింది. అది ఇప్పుడు నా జన్మభూమికి ఎట్లా ఉపయోగపడుతుంది, హౌ కెన్ ఐ గివ్ ఇట్ బ్యాక్ టు మై బర్త్ ప్లేస్, అది మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే అప్పుడు మనకు ఆ రోజు అవకాశాలు లేవు. ఇప్పుడు విలేజ్ అనేది, అంటే వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్, అంటే ఫ్రమ్ హియర్ వీ కెన్ వర్క్ ఎనీవేర్ కదా. అంతలా అవకాశాలు ఉన్నాయి. వాటిని మనం అందిపుచ్చుకోవడానికి నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను అని చెప్పేసి నేను డైరెక్ట్ పాలిటిక్స్లో ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేయగలుగుతాను. అది ఇండివిజువల్గా నేను చేస్తే దాని రీచ్ కొంచెం తక్కువ, చాలా తక్కువ, అడ్డంకులు కూడా మనకు చాలా వస్తాయి. అది వేరే డైరెక్ట్ పాలిటిక్స్లో ఉంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉన్నప్పుడు మనకు అకౌంటబిలిటీ పెరుగుతుంది, బాధ్యత ఎక్కువ అవుతుంది, చేయడానికి స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ దాదాపు 17-18 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, అబ్రాడ్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేశారంటున్నారు. ఇంతకాలం 18 ఏళ్ళు అక్కడుండి ఇప్పుడు ఉన్నట్లుండి ఇప్పుడు రాజకీయాలకి రావాలని మీకు ఎలా కలిగింది ఈ థాట్? మెయిన్ ఏంటంటే నేను అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచి, వ్యవసాయదారుల కుటుంబం నుంచే వచ్చినాను. ఇది నా ప్యాషన్, అగ్రికల్చర్. మీరు చూస్తే వ్యవసాయ క్షేత్రం కూడా లాస్ట్ 12-13 సంవత్సరాలుగా దీన్ని డెవలప్ చేస్తున్నాం. దీన్ని చేయడానికి ప్రతి సంవత్సరము 3-4 మంత్స్ ఇక్కడ ఉండి మేము మా పేరెంట్స్ హెల్ప్ తోటి డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకు ఎక్స్పీరియన్స్ రావాలి, అవగాహన రావాలి, సిస్టమ్స్ ఎలా ఉంటాయి అర్థం చేసుకోవాలి. అవి ఇక్కడ ఎందుకు లేవు, వీటిని తీసుకురావడానికి నా వంతుగా మనం ఏం చేయగలుగుతాం. ఆ నాలెడ్జ్ వచ్చింది కదా, ఐ థాట్ దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇన్ని రోజులు కొంచెం ఫ్యామిలీ, యాజ్ అ మదర్ నాకు ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే కదా, ఆ బాధ్యతలు ఇప్పుడు అయిపోయినాయి. ఇన్ని రోజులు ఫుల్ టైం చేస్తున్నాం, మేము అక్కడ ఎన్ఆర్ఐ టీడీపీలో చేస్తున్నాం, కానీ ఫుల్ టైమ్గా చేయలేదు, వర్క్ చేసుకుంటూ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఫుల్ టైమ్గా నాకు ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఫుల్ టైం ఐ కెన్ డెడికేట్ మై టైం 100% కమిట్మెంట్తో కనుక ఇప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. అంటే మీరు ఎన్ఆర్ఐ టీడీపీలో పనిచేస్తారంటున్నారు కదా, అప్పుడు అంటే ఏమేమి యాక్టివిటీస్ చేశారు ఈ తెలుగుదేశం పార్టీకి?
ఈ తెలుగుదేశం పార్టీ కంటే ఇక్కడ మనం చేసే ప్రతి ప్రోగ్రామ్ని మేము అక్కడ డెవలప్ చేస్తాము. ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు కంపెనీస్తో మాట్లాడించడము, ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే ఆ కంపెనీకి యూఎస్ నుంచి లేకపోతే యూరోప్ నుంచి ఇండియాకి తీసుకురావడానికి ఏమైనా అవకాశం ఉంది, ఇక్కడ డిజిటల్ కేపబిలిటీ సెంటర్స్ పెట్టడానికి, ఇట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడే విషయంలో కానీ, లేదా మన ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడం, ప్లస్ ఇక్కడ ఎన్ఆర్ఐస్తో చేసుకుని ఇక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ చేయడము, వాళ్ళ జన్మభూమికి వాళ్ళ లోకల్ ప్లేస్కి గ్రామాల్లో ఎక్కడైతే పుట్టింటారో వాళ్ళు ఏం చేయగలుగుతారో అవన్నీ కోఆర్డినేట్ చేయడము, అవి ఎక్కువ చేసేవాళ్ళం అనమాట. అంటే ఎక్కువ మెయిన్ సేవ్ అంటే ఇండివిజువల్గా పేరు తెచ్చుకోవాలనేది కాకుండా వాట్ వీ కెన్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అది ఉంటుంది. కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఉంటాం అనమాట, ఫ్రంట్కి కనిపించాం ప్రజలకి డైరెక్ట్గా. అంటే మొత్తానికి టీడీపీకి మీరు చాలా ఏళ్ళుగా పనిచేస్తూనే ఉన్నారు. అంటే టీడీపీతో అయితే మీకు ఈ కనెక్టివిటీ కమ్యూనికేషన్ అయితే ఉంది. మీరు ఏం ఎజెండా పెట్టుకొని ఇక్కడ పోటీ చేస్తారు, ఏం చేస్తారు అనంతపురం నియోజకవర్గానికి? కాకపోతే ఉద్యోగ అవకాశాలు అవి ఇంకా డెవలప్ అవ్వలేదు. ఇక్కడ సిటీ ఏమో పెరుగుతూ ఉంది, రోజు రోజుకి పల్లెల నుంచి అందరు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దానికి అంత ఫాస్ట్ పేస్లో డెవలప్మెంట్ లేదు. కియా వచ్చింది, అది జస్ట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కాకపోతే చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చాలామంది ఎంఎస్సి పీజీ చేసిన పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు కూడా 20 ఇయర్స్ తర్వాత, నేను నా ఎంబీఏ చేసిన టైంకి ఇప్పటికి కంపేర్ చేస్తే 20 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వేరే సిటీకో వేరే కంట్రీకో వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు మాకేం దేశం వదిలిపోవాలనేం ఎవరికి ఆశ ఉండదు కదా. ఎవరైనా మన తల్లిదండ్రుల దగ్గర మన ఉన్న ఊర్లోనే అవకాశాలు ఉంటే చేద్దామని అనుకుంటాము. కాకపోతే ఆ అవకాశం లేక వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు మన పిల్లలకి కూడా ఇంకా అదే సిచ్యువేషన్లో ఎందుకు ఉండాలి, ఇక్కడ నుంచి వాళ్ళు ఎందుకు వర్క్ చేయకూడదు, దిశగా మనం ఏం ప్రయత్నాలు చేయగలుగుతాం. నాకేంటంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక అపార్ట్ ఫ్రమ్ సంక్షేమం చేస్తూనే డెవలప్మెంట్ కూడా రెండు ఈక్వల్గా వెళ్ళాలి. ఓన్లీ సంక్షేమం అంటే ఇప్పుడు ఆదాయం సృష్టించకుండా సంక్షేమం ఎన్ని రోజులు చేస్తాం, చేయలేము కదా. మాకేంటంటే చాలా ప్రాజెక్ట్స్ రన్ చేస్తుంటాం, చాలా కంట్రీస్లో ఎట్లా వర్క్ చేస్తే సిస్టమ్ వర్క్ అవుతుందో అవగాహన ఉంటుంది కనుక హౌ కుడ్ వి ఆప్టిమల్లీ యూజ్ ద రీసోర్సెస్. వనరులు ఇప్పుడు మనకు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే ఎట్లుంది, ఆల్మోస్ట్ 12 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఆదాయ వనరులు మార్గాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒక్క నారా లోకేష్ గారే లేకపోతే చంద్రబాబు నాయుడు గారే వీళ్ళే వెళ్ళి అన్నీ మాట్లాడి తీసుకురావాలంటే కష్టం. ప్రతి జిల్లా నుంచి ఒక కనీసం 2-3 ఎమ్మెల్యేలకైనా ఆ విజన్ ఉండాలి, వెళ్ళి మాట్లాడగలిగిన ఎక్స్పోజర్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అది నాకు ఉంది, దాని గురించి నేను వస్తున్నా. ప్లస్ మోర్ ఓవర్ నా బ్యాక్గ్రౌండ్, నా ప్యాషన్ అగ్రికల్చరల్. ఇప్పుడు ఐటీ సెక్టర్ డెవలప్ చేయడం ఒకటైతే అగ్రి బేస్డ్ ప్రోడక్ట్స్ అంటే వాల్యూ అడిషన్ చేసి అగ్రికల్చర్కి ఇప్పుడు ఆల్ ఫార్మింగ్లో చేసే వాళ్ళందరికీ సీజనల్ ఎంప్లాయ్మెంట్ అంటాం మనం. దే ఆర్ అండర్ ఎంప్లాయిడ్. ఇట్స్ లైక్ ఈ సంవత్సరంలో ఒక 6 నెలలు వాళ్ళకి 7 నెలలు పని ఉంటుంది, 5-6 నెలలు ఖాళీగా ఉంటారు. ఆ టైంని కూడా మనం ఎలా యూస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్, అగ్రి రిలేటెడ్ ప్రోడక్ట్స్ మనం ఆ ఇండస్ట్రీస్ దానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కాదు, 50 crores 100 crores కంపెనీస్ పెట్టవచ్చు మనము. కాకపోతే గవర్నమెంట్ బాగా ఇనిషియేషన్ తీసుకొని ఏ డిస్ట్రిక్ట్లో ఏ ప్రోడక్ట్స్ చేసి ఎట్లా ఇవి వాల్యూ అడిషన్ చేసి దీనికి మార్కెటింగ్ ఎలా చేయగలుగుతాము. ఇప్పుడు యూ నీ నాట్ టు సెండ్ మార్కెటింగ్ అంటే ఓన్లీ యూఎస్కి యూరోప్కే చేయాల్సిన అవసరం లేదు. మనకు చాలా దగ్గరగా 3-4 అవర్స్లో ఆల్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా ఉన్నాయి. కాకపోతే వాటికి గవర్నమెంట్ పుష్ ఉంటే రైతులకి ఉపయోగపడుతుంది. కొంతమంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇలా చదువుకున్న ఉమెన్ ఉంటారు, వీళ్ళు వదిలేసి వెళ్ళిపోలేరు కదా అనంతపురం నుంచి ఇక్కడికి. అట్లాంటి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ డెవలప్ అవుతాయి. ద సేమ్ వే ప్యారలల్గా ఈ ఇంజనీరింగ్ పీజీ చేసిన పిల్లలకి కూడా వాళ్ళ స్కిల్ సెట్ని ఐడెంటిఫై చేసి మనం ట్రైన్ చేయగలిగితే అవి శాటిలైట్ ఆఫీసెస్ ఇక్కడ పెట్టి డెవలప్మెంట్ అంటే కొన్ని కంపెనీస్ని ఇక్కడికి తీసుకురాగలిగితే వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఇది జరుగుతూ ఎవరైతే బలహీనం ఉండి వెనుకబడిన వర్గాలు ఉంటారో వాళ్ళకి కొన్ని పథకాలు, ఇప్పుడు మనం సూపర్ 6 మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు కదా, అట్లాంటి పథకాల ద్వారా అప్లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే అవకాశం అనేది డబ్బులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి సమానంగా ఉన్నప్పుడు వీళ్ళతో వీళ్ళు పోటీ పడగలుగుతారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరుగుతుంది? 4 రెట్లు పెరుగుతుంది. ఖర్చు 12,000 ఉన్నప్పుడు నువ్వు 3,000 ఇస్తే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణం ఎలా పెరుగుతుంది? ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? అది మెయిన్ ఇంపార్టెంట్. అది చేయడానికి చాలా చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పటివరకు ఏమైంది పరిస్థితి, ఓన్లీ రాష్ట్ర గవర్నమెంట్ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. ఇంకా ఇట్లనే ఉంటే ఇంకో 5 ఏళ్ళకి పర్సనల్ ప్రాపర్టీస్ని కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఆ పరిస్థితికి పోకూడదు అంటే మాలాంటి వాళ్ళు ఆపడానికి ఎవరో ఒకరు రావాలి. కనీసం అంటే మా వంతు అందరం మేము చేంజ్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. మీరు అనుకుంటారు ఈ యుఎస్లో ఉన్న వాళ్ళకి ఎన్ఆర్ఐలకే ఎక్కువ మమకారం ఉంటుంది. ఎందుకంటే మేము రోజు దీన్ని మిస్ అవుతూ ఉంటాం. మేము వచ్చి దీన్ని చూసినప్పుడు
మీరు రోజు ఉండి చూసే వాళ్ళకి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు ఐడెంటిఫై చేసే కన్నా మాకు చూడంగానే అసలు ఇక్కడ ఇది ఎందుకు ఇలా ఉంది అని మాకు వెంటనే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సిస్టమ్ చూస్తాం, ఇక్కడ డిఫరెన్స్ అనేది వెంటనే క్యాచ్ చేయగలుగుతాం మేము. దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలో కూడా మాకు తెలుస్తుంది. నౌ మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా. వై కాంట్ ఐ గివ్ బ్యాక్ టు మై సొసైటీ? ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐగా ఉన్నారు, ఇన్నేళ్ళు అమెరికాలోనే ఉన్నారు. అమెరికా నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అనంతపురం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలు కానీ లేకపోతే ఇక్కడ లోకల్గా ఏమేమి డెవలప్మెంట్ చేయాలి ఎలా మీకు అవగాహన కలుగుతుంది అంటారు? ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం స్వతంత్రం ముందు బ్యాక్ వెళ్తే మహాత్మా గాంధీ గారు ఎన్ఆర్ఐ, హీ వాజ్ ఇన్ సౌత్ ఆఫ్రికా, ఆల్మోస్ట్ 20 years ఉన్నారు. అప్పటికే ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఎన్ని ఇయర్స్ నుంచి నడుస్తుంది. అంబేద్కర్ గారు అంతే, బయటకు వెళ్ళారు, చదువుకున్నారు, లాయర్గా అక్కడ అటార్నీగా ప్రాక్టీస్ చేసి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ఆర్ఐలే కదా, వాళ్ళు ఏం చేస్తారని అనుకున్నారు, చేశారా? స్వాతంత్రం తీసుకొచ్చారా? ఇప్పుడు కూడా మాకు ఎందుకంటే నేను అదే కదా ఇందాక చెప్పాను మీకు, అక్కడ సిస్టమ్ చూసాము, ఇక్కడ చూసాము, మీకు కనిపించదు రోజు ఏది ప్రాబ్లం అని. ఎందుకంటే మీకు రోజు అది అలవాటు అయిపోయింటుంది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ అ నెగటివ్ వే, బట్ చాలామందికి అది అలవాటు అయిపోయింటుంది, డిఫరెన్స్ కనిపించదు. మాకు వెంటనే డిఫరెన్స్ తెలుస్తుంది ఎక్కడ ఏ సిస్టమ్ని ఎలా మార్చాలి అని. అందుకని అది ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా నిబద్ధత, చిత్తశుద్ధి ఉండాలి. అది మేము చేయగలుగుతానని నేను నమ్ముతున్నాను కాబట్టి వస్తున్నా. అదే యాజ్ ఎ పర్సన్గా చేయలేము అన్లెస్ యూ హ్యావ్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్, ఒక గవర్నమెంట్ సపోర్ట్ ఉండి గవర్నమెంట్ రిప్రజెంట్ చేసే పొజిషన్లో ఉంటే అది ఈజీ అవుతుంది. దానివల్లనే మేము రాజకీయాల్లోకి వస్తూ ఉండేది. కానీ పేరు సంపాదించాలని కానీ, పవర్ ఎంజాయ్ చేయాలని కానీ, డబ్బు సంపాదించాలని కానీ అది మోటివ్ కాదు. ఆ మోటివ్ ఉంటే ఇప్పుడు నేనున్న పొజిషన్లో ఐఎమ్ లీడింగ్ వెరీ బిగ్ టీమ్. చాలా కంట్రీస్లో నాకు టీమ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ కంపెనీని కూడా మా కంపెనీని సెటప్ చేస్తున్నాము. ఒక 500 ఎంప్లాయీస్ ఇక్కడ హైర్ చేస్తున్నాము. డబ్బులు ఇంకా మాకేం ప్రాబ్లం లేదు. ప్రతి ఇంటికి ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారా? ప్రతి ఇంట్లో నుంచి ఒక చదువుకున్న పిల్లలు యూఎస్కో, యూకేకో, ఆస్ట్రేలియాకో ఏదో ఒక కంట్రీలో వర్క్ చేస్తూ ఉన్నారు. మా అందరికీ ఎందుకు రిప్రజెంటేషన్ ఉండకూడదు కదా? ప్లస్ మోర్ ఓవర్ ఐఎమ్ ఏ ఉమెన్. ఎంతమంది ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు అసెంబ్లీ సీట్లో? యాజ్ ఏ ఉమెన్గా నాకు ఉమెన్ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థమవుతుంది, మా శక్తి ఏంటో కూడా నాకు తెలుసు. బికాజ్ మాకు మల్టీ టాస్కింగ్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే అది ట్యాప్ చేసి ఆ పొటెన్షియల్ని ట్యాప్ చేయడానికి కావాల్సిన విధానాలు, పద్ధతులు ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఆ ఆపర్చునిటీస్ కల్పించట్లేదు. అవి నేను కల్పించగలుగుతాను, ఇవంతా చేయగలుగుతామని గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి ఇంత డైరెక్ట్ రాజకీయాల్లోకి ఈరోజు వస్తున్నాను. ఇన్నాళ్ళు పార్టీ కానీ ప్రజలు కానీ గుర్తు లేకుండా ఇప్పుడిప్పుడే పారాచూట్లు వేసుకొని దిగుతారు అని చెప్పేసి మీలాంటి వాళ్ళని ఉద్దేశించి అన్నట్లు కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శల పట్ల మీరేం సమాధానం చెప్తారు? నేను మీకు ఇదివరకే చెప్పున్నాను, మేము ఎన్ఆర్ఐ టీడీపీలో యాక్టివ్ ఉన్నాం. మా ఫ్యామిలీ కూడా 40 yearsగా తెలుగుదేశం పార్టీతోనే పనిచేస్తూ ఉంది. ప్లస్ నేను కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నా. ప్లస్ మేము మా సోషల్ సిస్టమ్ అంతా ఇక్కడే డెవలప్ చేసుకొని ఉన్నాం. లేకపోతే యుఎస్లో సంపాదించిన డబ్బులంతా తీసుకొచ్చి వ్యవసాయంలో మీకు తెలుసు ఇప్పుడున్న పరిస్థితిలో 4 సంవత్సరాలు వర్షాలు బాగా వచ్చి ఒక్క సంవత్సరం వర్షం రాకపోతే 5 ఏళ్ళు 7 ఏళ్ళు 8 10 ఏళ్ళు పంచిన చెట్లన్నీ కొట్టేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి చాలాసార్లు మా ఫ్యామిలీకే జరిగింది. అయినా ఎందుకు మేము ఇంకా వ్యవసాయం పెడతా ఉన్నాము? ఏ పద్ధతి చేస్తే మనం మిగిలిన రైతులకి కూడా మనం ఎడ్యుకేట్ చేయగలుగుతాము? దాని మీద చేస్తూనే ఉన్నాం కదా, పెడుతున్నాం కదా, లక్షల కోట్లు వీటి మీద ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడికే ఏమన్నా సిస్టమ్ డెవలప్ చేసి ఇక్కడ దీన్ని ఎలా డెవలప్ చేయగలుగుతాం, ప్రెసిషన్ అగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ టెక్నాలజీస్ని ఎలా యూస్ చేసి చేయగలుగుతాం. మనకి ఇక్కడ అనంతపూర్లో చాలామంది ఎన్ఆర్ఐలు యుఎస్లో అట్లా ఉన్నారు. మనం వాళ్ళందరినీ ఒక సంఘటితం చేసి ట్రాన్స్పరెంట్గా, వెరీ ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఒక $1000, $2000, ₹1,00,000 డొనేట్ చేయని వాళ్ళ వీధికి, వాళ్ళ ఏరియాలో ఏం చేద్దాం అనుకున్నారో ఆ పనికి ప్రతి రూపాయికి లెక్క చూపించి మనం ఆ పని చేయించినామంటే అట్లా ముందుకొచ్చి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చాలామంది రాజకీయ నాయకులను అది నమ్మరు. బట్ మాకు ఏంటంటే ఆ డబ్బు సంపాదించేది మోటో ఉండదు కనుక ఇవన్నీ మేము చేయగలుగుతామని నమ్మకం ఉంటుంది, ఇవన్నీ చేయగలుగుతాం. ఎందుకంటే కమిట్మెంట్ అది. ఇప్పుడు మామూలు జాబే మనం 15-16 గంటలు పనిచేస్తున్నాం. ఇంకా ఇంత ప్యాషన్ ఉన్నప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తాం దీనికోసం? ఎవరు పేరు చెడగొట్టుకోవడానికైతే రారు కదా ఉన్న పేరుని. మాకేంటంటే నేను చెప్పాను కదా ఇందాక, ఎన్ఆర్ఐలందరినీ సంఘటితం చేసి వాళ్ళ డొనేషన్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ జన్మభూమికి ఇవ్వాలని ఉంటుంది. కాకపోతే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉండాలి, అది ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నామని. ప్లస్ కార్పొరేట్స్తో మాట్లాడి సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కార్పొరేట్స్తో మాట్లాడి 2%, 3% దే కెన్ డెఫినెట్లీ పే ద మనీ. కాకపోతే వాళ్ళు అక్కడ ఉన్న రిప్రజెంటేటివ్
చాలా ఫెయిర్గా ఇది ఖచ్చితంగా ప్రజల కోసము లేకపోతే ఈ ఒక రీజన్ అభివృద్ధి కోసం ఖర్చు పెడతారు వాళ్ళు తినకుండా అని ఆ నమ్మకం వచ్చినప్పుడే వస్తాయి మనకి, అవి చేయగలుగుతాం. మేడం, ఇంత అంటే డెవలప్మెంట్ ఆలోచనలు ఉన్నాయి, మీరు ఎన్ఆర్ఐ నుంచి అంటే అక్కడ డెవలప్మెంట్ ఆలోచనలతో మనకి స్థానికంగా డెవలప్ చేయాలనే ఆలోచనలు మీలో ఉన్నాయి. అయితే ఇన్ని ఆలోచనలు పెట్టుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే తెలుగుదేశం పార్టీ తరపున ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? అది కాకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో జనసేనతో అలయన్స్ అంటే పొత్తుతో పోటీ చేస్తోంది. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీకి అంటే ఈ అలయన్స్కి ఉన్న పార్టీకి గెలుపు సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీని సంక్షేమం, బీసీకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలుకి వాళ్ళకు కూడా అంటే ప్రజా రాజకీయంలో రావాలి, వాళ్ళ వాయిస్ కూడా వినిపించాలి అని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయన. ₹2 బియ్యం అనేది చాలా 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 మంచి పథకం, ఎందుకంటే బేసిక్ నెసెసిటీ. అట్లాంటివి చేసిన ఆయన గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు, ఎన్ని కాలువలు ఇచ్చారు. ప్లస్ ఒక్క రాష్ట్రం ఒకటే కాదు, మనం పక్క రాష్ట్రాలతో కూడా ఎంత సమన్వయంతో పనిచేయాలా అని ఒక మోడల్గా చేసి చూపించిన వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు గారు మరలో వచ్చినప్పుడు ఆయన ఏంటి, ఈ రోజు ఈ 5 సంవత్సరాలు పవర్లో ఉన్నది కాదు మనం చేయాల్సినది, మనకి యూత్ ఎక్కువ ఉంది, వీళ్ళు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి వాళ్ళని యూస్ చేసుకొని మన రాష్ట్రానికి సంపదను ఎలా సృష్టించాలి, మొత్తం ప్రపంచంలో ఏం డెవలప్మెంట్ నడుస్తుంది అది మన రాష్ట్రానికి ఎలా తీసుకురావాలని ఫస్ట్ ఇండియాలోనే ఐటీ రెవల్యూషన్. ఇప్పుడు బెంగళూరు మనకన్నా ముందు స్టార్ట్ అయినా దానికన్నా హైదరాబాద్ అంత ఫాస్ట్గా ఎందుకు గ్రో అయింది? జస్ట్ బికాజ్ ఆఫ్ హిమ్. అంత ట్రాన్స్పరెంట్గా సిస్టమ్స్ని డెవలప్ చేసి తీసుకురాగలిగారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఉద్దేశంతో ఖచ్చితంగా అణగారిన వర్గాలకి సోషల్ జస్టిస్ ఉండాలి, అందరికీ ఈక్వల్గా రైట్స్ ఉండాలి, చాలా ఆవేశంతో ఆయన కూడా ఫైట్ చేయాలని ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మెయిన్ ప్రజల సంక్షేమం కాకుండా ప్రజలని అన్ని వర్గాలుగా కులం ప్రాతిపదికన లేకపోతే ప్రాంతం ప్రాతిపదిక కానీ లేకపోతే వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ప్రాతిపదిక కానీ డివైడ్ చేసి రూల్ చేయాలని చూస్తూ ఉన్నారు. కైండ్ ఆఫ్ ఇట్స్ బ్రిటిష్ రూల్. లైక్ వాళ్ళు ఏం చేశారు, డివైడ్ అండ్ రూల్ పాలసీ చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అదే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం అందరం ఒకటి అవ్వాలి, ఆ అవసరం ఉంది. కనుకనే ఆ పవన్ కళ్యాణ్ కూడా తన చేయుతనిచ్చి ఇప్పుడు 2 తెలుగుదేశం అండ్ జనసేన ఒక్క ఓటు కూడా పక్కకు పోకూడదు, గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉన్న ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా. ఎందుకంటే ఇది ఇంకొక 5 సంవత్సరాలు వచ్చిందంటే ఉండాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ఎవరు, బేసికల్గా అదే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు ప్రభుత్వం నడపాలంటే ఒక్క వన్ మ్యాన్ షో ఉండకూడదు. ప్రజాస్వామ్యం ఇది, ఈ ప్రజాస్వామ్యంకే ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉన్నాం. కనుకనే మనము ఖచ్చితంగా తెలుగుదేశానికి జనసేన పొత్తులో ఉన్న క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయాలి. వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దిస్ గవర్నమెంట్ అగైన్, లేకపోతే మన రాష్ట్రం పాడైపోతుంది. ఆ విధానంతో మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. ఇన్నాళ్ళు తాను ఎన్ఆర్ఐగా ఉంటూనే తన సొంత ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, తన వంతు సాయంగా ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టాను. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తనకు టికెట్ ఇస్తే అనంతపురం అర్బన్ ప్రాంతంలో తాను గెలిచి ఇక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రైతులకు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు అలాగే పంటలకు గిట్టుబాటు ధర లభించే విధంగా కూడా పథకాల రూపకల్పన చేస్తానని ఎద్దులపల్లి నిర్మల్ గారు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.